హలో గాయ్స్, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో చింతకాయ తొక్కు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. మరి నా వీడియోస్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చింతకాయ తొక్కుని మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే సంవత్సరం అయినా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే కేజీ చింతకాయలు తీసుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ఆరబెట్టుకుంటున్నాను. ఇలా వాష్ చేసి ఆరబెట్టుకోవడం వలన డస్ట్ ఏదైనా ఉన్నా కూడా పోతుంది. ఇలా పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనం గిన్నెలో తీసుకోవాలి. నేనైతే నా దగ్గర ఉన్న చిన్న రోల్లో వీటిని దంచుకుంటున్నాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగానే వీటిని దంచుకుంటే బాగుంటుంది. ఇలా కొద్ది కొద్దిగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం ఇందులోనే మనం దంచుకుంటున్నప్పుడు పసుపు, కల్లుప్పు వేసుకొని దంచుకోవాలి. కల్లుప్పు లేకపోతే ఈ సన్న ఉప్పు కూడా వేసుకొని మనం దంచుకోవాలి. నేనైతే మొత్తం ఒకేసారి దంచుకొని ఒక గిన్నెలో పెట్టుకొని పసుపు, ఉప్పు కలుపుకుంటున్నాను. మీకు నచ్చితే తర్వాత అయినా కలుపుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి చింతకాయ తొక్కుని పోపు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను పసుపు వేసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు ఎక్కువ వేసుకుంటేనే మంచిగా ఊరుతుంది. ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉప్పు, పసుపు అనేది చింతకాయ తొక్కుకి బాగా కలిసేటట్లుగా కలుపుకొని మనం ఏదైనా జాడీలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకోవడం వలన సంవత్సరం పాటైనా కూడా చింతకాయ తొక్కు అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది. మనకు నచ్చినప్పుడు కొంచెం తీసుకొని పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని పోపు వేసుకోవడమే చాలా బాగుంటుంది. ఇది మీలో ఎంతమందికి చింతకాయ తొక్కు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో చింతకాయ తొక్కు పీస్ అనేది కనబడుతుంది కదా, ఇదంతా మాగిపోయిన తర్వాత మనం ఈ చింతకాయ తొక్కు పీస్ అనేది తీసి పక్కన వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా కలుపుకొని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. నేనైతే గాజు సీసా అవి లేదు నా దగ్గర కాబట్టి నేనైతే ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను. అంతే అండి, సింపుల్గా చాలా టేస్టీగా ఉండే చింతకాయ తొక్కు పచ్చడి ఇలా ప్రిపేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వెళ్తూ సపోర్ట్ మై ఛానల్.